ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడు అన్నట్టు నిజంగా ఇదే మాట అంటారండి. పక్క రాష్ట్రంలో విజయ్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు, పాడలేదు. పిలిచిన పెళ్లికి పిలిచిన పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో విజయ్ కనిపించి ఒక బొకే ఇచ్చిన పాపానికి ఆ ఫోటో పెట్టుకుని ఆఖరికి కొడాలి నాని లాంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కూడా అతను ఫోటోలు పెట్టేసేసి విజయ్ మా వల్లే గెలిచాడు మా వల్లే గెలిచాడని చంకలు గుద్దుకున్నారు. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ బయటకు మాత్రం ఒక న్యూస్ చాలా చెలరేగుతుంది. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే టీవీకే పార్టీ అధినేత ఒక స్టేట్మెంట్ చేశాడని. ఏంటంటే అసలు నేను ఒక పెళ్ళి వాళ్ళు పిలిస్తే వెళ్ళాను తప్ప ఆయన నాకు ఇన్స్పిరేషన్ కానే కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఆ చక్కర్లు కొట్టే న్యూస్ ఒక నిమిషం పక్కన పెడితే ఇప్పుడు ఎవరిని బ్రో అంటావు? బ్రో జగన్. ఎవరిని బ్రో అంటావు? స్టాలిన్ ఇస్ మై బ్రో. కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ దాని తర్వాత ఏఐడిఎంకే కలిపేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కదా ఇప్పుడు మసాలాగా తమిళనాడులో. వెళ్ళి స్టాలిన్ ఇస్ మై బ్రదర్, స్టాలిన్ ఇస్ మై బ్రదర్ అంటావా? వాళ్ళకు కూడా కేకులకు వస్తారు ఇక్కడ కూర్చుని. విజయ్కి సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. కానీ జగనన్న లాగా పార్టీ పెట్టగానే గెలిచాడంట. జగనన్న పార్టీ పెట్టగానే ఎక్కడ గెలిచాడు? చెప్పండి అసలు ముందు నాకు సినాప్సిస్ చెప్పండి. డాడీ పోయాడు. డాడీ పోయిన వెంటనే సంతకాల సేకరణలో ఉంటే కాంగ్రెస్ పోంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, జనాలు పో అన్నారు. దాని తర్వాత షర్మిల విజయమ్మ ఇద్దరు కలిసి బాబుకు ఒక్కసారి ఓటేయండి ఓటేయండి అంటే సర్లే ఇంత అడుగుతున్నారు కదా, రాజశేఖర్ రెడ్డి గారి భార్య కదా కూతురు కదా అని చెప్పి ఓట్లేస్తే ప్రజలు పో అన్నారు. 11 స్థానాల్లో పడేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండో అని అడుగుతాడు. ప్రజలు పో అంటున్నారు, కాన్స్టిట్యూషన్ పో అంటుంది. ఇన్ని పోలు అనిపించుకొని పార్టీ పెట్టగానే ఎమర్జీ అయిపోయాడంట అన్నే వాళ్ళ ఎమర్జీ అవ్వాల. వాళ్ళ ఫాదర్ సీఎం అయినా నక్కి 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 వంగి వంగి ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చిందంటే వాళ్ళ నాన్న అన్నట్టు పట్టుమని 10 స్థానాలు కూడా గెలుచుకోలేని జగన్మోహన్ రెడ్డి. కంపారిజన్ కూడా అర్థం ఉండాలి. రోజా ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరిగింది 108 స్థానాల్లో అయిపోయాడు విజయ్ తలపతి. 112 స్థానాలు కాంగ్రెస్ తో ఇచ్చినా కూడా కాంగ్రెస్ తో మద్దతు పెట్టుకున్నాడు విజయ్ తలపతి. కాంగ్రెస్ తో మేము ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో. ఓకే, అర్థమైంది కదా అందరికి. ఇంకెక్కువ చెప్తే ఏడుస్తారు, అందుకే చెప్పట్లా.